అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనము ఈ వీడియోలో చూసే టాపిక్ ఏమిటంటే 1వ భావం నుంచి 12వ భావం వరకు సూర్యుడు ఇచ్చు ఫలితాలు. ఈజీ మెథడ్ టు ప్రిడిక్ట్ అండి. చాలా ఈజీగా దీన్ని మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. చూద్దాం రండి లోపలికి వచ్చేసి. ఫస్ట్ చూడండి సార్, జ్యోతిష్యం అనేది గ్రహం యొక్క కారకత్వం తెలిసిండాలి సార్. సూర్యుడు యొక్క కారకత్వం వచ్చి మనకు తెలిసిండాలి వచ్చి, తర్వాత భావం యొక్క కారకత్వం తెలిసిండాలి. సూర్యుడు ప్లస్ భావ కారకత్వం, ఈ రెండు కలిపితేనే మనకు వచ్చేసి ఫలితం వస్తుంది అనేట్టుగా అర్థం అండి. వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ సూర్యుడు అంటే ఈగో కదండి, సన్ అంటే ఈగో తెలుసు మనకు. ఇది ఒకటే పెట్టుకున్నాం సార్. భావ కారకత్వంలో మాత్రమే మారతా పోతా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు 1లో ఉంటే ఏమి, సూర్యుడు 2లో ఉంటే ఏమి, సూర్యుడు 3లో ఉంటే ఏమి, సూర్యుడు 4లో ఉంటే ఏమి, సూర్యుడు 5లో ఉంటే ఏమి, సూర్యుడు 6లో ఉంటే ఏమి, సూర్యుడు 7లో ఉంటే ఎలా ఉంటుంది, సూర్యుడు 8, సూర్యుడు 9, సూర్యుడు 10 అనేటట్టుగా మనం వచ్చి చూద్దామండి. వచ్చేసి సింపుల్గా చూడండి, సూర్యుడు 1వ భావంలో ఉంటే ఈగో ఉంటుంది. సన్ అంటే ఏమండి, ఈగో. 1వ భావం ఎవరు చూడండి. ఈగో అనేది 1 నుంచి 12 భావాలకి ఈగో అనేది కామన్. చూడండి, ఇక్కడ ఈగో రాసింట. ఈగో అనేది కామన్ అండి. భావం మారే కొద్దీ ఫలితం మారుతుంది. 1లో అంటే లగ్నానికి ఉంటుంది ఈగో, 7లో అంటే పార్ట్నర్కి ఉంటుంది, అర్థమైందండి. 4లో అంటే అమ్మకి ఉంటుంది, 2లో అంటే మనం మాట్లాడే మాటలకి ఈగో ఉంటుంది, 9లో అంటే నాన్నకి ఈగో ఉంటుంది. అట్లంటే వచ్చేసి 11 ఉన్నారనుకోండి సహోదరులు చెప్తాం. అక్క కానీ అన్న కానీ ఈగో ఉంటుందంటే అర్థం. 3 అంటే సహోదరులు, నీకన్నా చిన్న వాళ్ళకి ఈగో ఉంటుంది అంటే అర్థం అండి. ఈ విధంగా మనం వచ్చేసి చెప్పచ్చు అనమాట. మళ్ళీ చెప్తున్నానండి, ఒక గ్రహం యొక్క కారకత్వం తీసుకుంటాము. సన్ అంటే ఈగో తీసుకున్నాము. ఇప్పుడు సూర్యుడు 12 భావాల్లో ఉంటే ఫలితం మీద మనం తెలుసుకోబోతున్నాము. ఈగో అనేది ఫిక్స్ చేసుకుంటాము. భావ కారకత మాత్రం మనము మారుస్తున్నాం. ఎందుకంటే మన భావాలు కదా మారుస్తున్నాం కదండి. 2లో అంటే ఏంటి, 3లో అంటే ఇవి భావాలు కదా. ఇక రెడ్డింగ్ ఇచ్చేటువంటి భావాలు మారుతున్నాయి తప్పితే ఈగో అనేది కామన్గా ఉంది. అప్పుడు సూర్యుడు ఒక ఈగో ఒక కారకత్వం ఫిక్స్ చేసుకుంటున్నాము, భావ కారకత్వాలు మారుస్తున్నాము. చూడండి, సూర్యుడు 1లో అంటే ఎవరికి, జాతకుడికి ఈగో ఉంటుంది, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే అండి. 2లో సూర్యుడు అంటే మాట, వీళ్ళకు మాట రూపంలో ఈగో చూపిస్తారు. తర్వాత కుటుంబ సభ్యులకు ఈగో ఉంటుంది అంటే అర్థం అండి. వచ్చేసి 3 అంటే యంగర్ సిబ్లింగ్స్, యంగర్ సిబ్లింగ్స్ ఈగో ఉంటుంది. 4 అంటే తల్లికి ఈగో ఉంటుంది. 5 అంటే పిల్లలకి ఈగో ఉంటుందండి. 6 అంటే శత్రువులకి ఈగో ఉంటుంది. 7వ భావం అంటే ఏంటంటే భార్య కానీ భర్త కానీ, భర్తలకి ఈగో ఉంటుంది, భార్యకి కానీ భర్తకి కానీ. 8 అంటే ఎవరండి, 8వ స్థానం అనేది 7వ స్థానం నుంచి 2వ స్థానం కాబట్టి భార్య భర్తలకు కుటుంబ సభ్యులు, అత్తగారికి మాంగారికి ఈగో ఉంటుంది అంటే అర్థం అండి. 8లో సూర్యుడు ఉంటే. 9లో ఉంటే నాన్నకి ఈగో ఉంటుంది కదండి. అట్లా, ఎందుకంటే భావంలోనే నాన్నే, గ్రహంలో నాన్న అవుతారు కాబట్టి నాన్నకి ఎక్కువ ఈగో ఉంటుంది 9లో సూర్యుడు కానీ ఉంటే. 10లో ఉంటే ఎవరండి, జాబ్ కానీ బిజినెస్ కానీ. చూడండి, సూర్యుడు 10లో అంటే దిగ్బలం అనమాట. దీన్ని గ్రహాల్లోనే చాలా బలం. ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ రావాలి సార్, నేను ఇప్పుడు నాకు ఒక ఆదాయం ఉండాలి, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండాలి సార్ అంటే లగ్నం నుంచి 10లో సూర్యుడు, వాళ్ళు ఏ లగ్నమైనా అవ్వచ్చండి. లగ్నం నుంచి 10వ స్థానంలో సూర్యుడు ఉంటే కానీ వాళ్ళకు ఇన్కమ్ ఫిక్స్డ్ ఇన్కమ్గా మంత్లీ వస్తానే ఉంటుందండి. వాళ్ళ నాన్నగారు బాగా బలంగా ఉంటారంటే అర్థం అండి. 11వ భావం ఏంటంటే లాభస్థానం. జాబ్ కానీ బిజినెస్ చేసే దాంట్లో లాభస్థానం ఎక్కువ వస్తుందని ఈగో ఉంటుంది అనమాట. బిజినెస్ చేసే వాళ్ళకి చూడండి, ప్రతి నెల లాభం వస్తుంది, ఈగో ఎక్కువ పెరుగుతుంది. 12లో అంటే చూడండి, ఇతరులు ఖర్చు పెట్టే విషయంలో ఈగో ఉంటుంది. తర్వాత ఎవరంటే 12లో అంటే నాన్నకు హాస్పిటల్ ఖర్చు పెట్టడంలో కూడా ఈగో ఉంటుంది. అంటే మీ కింద సహోదరులు ఉంటారు కదండి, అన్న కానీ చెల్లి కానీ, మీ బంధువులతో పోల్చుకుంటే మీకు ఈగో ఎక్కువ వస్తుంది. ఎందుకంటే 12 అనేది ఖర్చు, చూడంటే నాన్న ఖర్చు పెడతాం కాబట్టి అట్లా ఈగో ఎక్కువ ఉంటుందండి. అంతే అనమాట. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. నెక్స్ట్ సన్ అంటే ఈగో అయిపోయింది. నెక్స్ట్ సన్ అంటే ఎవరంటే తండ్రి గారు కదండి. సన్ అంటే నాన్న గురించి చెప్తామండి. ఫస్ట్ సన్ లగ్నంలో ఉంటే ఈగో ఉంటుందని చెప్పినాం. సన్ అంటే ఈగో కారకత్వం సూర్యుడికి. ఇప్పుడు సూర్యుడికి ఏమిస్తుంది కారకత్వం, 2వ కారకత్వము తండ్రి గారు ఇస్తున్నామండి. వచ్చేసి తండ్రి గారు లగ్నంలో సూర్యుడు అంటే నాన్నని ఎక్కువ ఇష్టపడతారు. 2లో సూర్యుడు అంటే నాన్న యొక్క కుటుంబ ఆదాయం కుటుంబ సభ్యులకు వస్తుంది కాబట్టి అప్పుడు ఇష్టపడతాం అనమాట. ఓకేనండి. 2వ స్థానం ఇది ధనస్థానం కదండి. నాన్న ఉండేది, నాన్నకు వచ్చే ఆదాయము కుటుంబ సభ్యులకు వస్తుంది అనేట్టుగా అర్థం. అంటే సపోజ్ ఎవరైనా ఈ పెన్షన్స్ కానీ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదండి, అవి వస్తాయనేట్టుగా అర్థం వచ్చేసి. 3లో అంటే చూడండి, 3లో ఏ గ్రహం ఉన్నా వాళ్ళకు ఆ గ్రహం సంబంధించిన వాళ్ళకు ఫేమ్ ఉంటుందండి. 3వ స్థానం అనేది. ఓకేనా. మీ కుటుంబ సభ్యులకు వచ్చేసి సహోదరులు 3వ స్థానంలో వస్తుంటే నాన్నకి ఎక్కువ సొసైటీలో ఫేమ్ నేమ్ ఉంటుందండి 3వ స్థానంలో. అదనమాట. 3వ స్థానం కుజుడు ఉన్నాడు అనుకోండి, అన్నకి ఎక్కువ ఉంటుంది. అవి చూడండి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు వృశ్చిక లగ్నం అండి. వృశ్చిక లగ్నం నుంచి 3వ స్థానంలో కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు, సినీ రంగంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వారి అన్నగారికి విపరీతమైన ఫేమ్ ఉంది. అట్లా చెప్పాలి మనం అనమాట. నెక్స్ట్ 4లో చూడండి, తల్లి గారు నాన్నగారు మాదిరి కుటుంబం నడుపుతారు. ఇప్పుడు చూడండి,
4వ భావం ఎవరండి? తల్లి గారు. అక్కడ సన్ ఉన్నాడు అంటే నాన్నకు బదులుగా తల్లి ఉంది అనేట్టుగా అర్థం అండి. అక్కడ నాన్న ఆదాయం ఉండదు, తల్లి ఆదాయం ఉంటుంది అర్థం. ఇంతేనండి లాజిక్ వచ్చేసి, అర్థం చేసుకోవాలి మనం. మళ్ళీ చెప్తా అండి, 4వ భావం అనేది తల్లి స్థానము. 4వ భావంలో సూర్యుడు ఉంటే నాన్న మాదిరిగానే తల్లి ఆదాయం ఇంటికి తెస్తుంది అన్నిటికీ అర్థం అండి దానికి మీనింగ్ అట్లా. పిల్లలు, సో నాన్నని పిల్లలు ఎక్కువ ఇష్టపడతారండి. 5వ స్థానం అనేది ఎవరండి? పిల్లలు, నాన్న. అప్పుడంటే అంటే మీ యొక్క పిల్లల్ని మీ నాన్నగారు ఇష్టపడతారు అంటే అర్థం అండి వచ్చేసి, అది అర్థం అన్నట్టు ఇక్కడ. శత్రువు, నాన్నగారు శత్రువులాగా భావిస్తారండి. చూడండి, ఎప్పుడు కానీ సూర్యుడు కానీ 6, 8, 12 అంటే మనం వాళ్ళకు చేసే మంచి ఫలితాలు మనం గౌరవించము, మనకు తెలియవు అనమాట. 6వ స్థానము, 8వ స్థానం, 12వ స్థానంలో కానీ సూర్యుడు కానీ ఉంటే వాళ్ళ నాన్నగారు చేసే మంచి పనులు మనకు గుర్తించము ఎప్పటికీ అర్థం. అదే కేంద్ర స్థానం ఉందనుకోండి, కేంద్రం కానీ త్రికోణంలో కానీ అంటే వాళ్ళు చేసే యొక్క పనులు మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాము అనేట్టుగా అర్థం అండి. అదే అనమాట. సో 7వ భావం ఉన్నాడు అనుకోండి, పెళ్లి విషయంలో నాన్న నిర్ణయం తీసుకుంటాడు. సార్ నా లగ్నం ఉంది, లగ్నం 7లో సన్ ఉన్నాడంటే మీ నాన్నగారి డిసిజన్ చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పెళ్లిలో మీ నాన్నగారు సంబంధం తీసుకొని వస్తారు, మీ నాన్నగారి ఫైనల్ డిసిజన్ అనేట్టుగా మనం చెప్పవచ్చు అనమాట. అదే సూర్యుడు 8వ భావం ఉన్నాడు అనుకోండి, చూడండి శని 8వ భావం అవమానము, సన్ అంటే నాన్న. సో నాన్న వల్ల అవమానపడ్డము, అదృష్టం మరి దురదృష్టం ఉండును అనేట్టుగా అర్థం అండి. నాన్న వల్ల 8వ భావం అంటే అవమానము, సన్ అంటే నాన్న వల్ల అవమానము, అంతే ఆన్సర్. 9 అంటే నేమ్ ఫేము, నాన్న అంటే నాన్నకు నేమ్ ఫేమ్ ఉంటుంది, నాన్నకు లక్ ఉంటుంది అంటే అర్థం అండి వచ్చేసి. అంటే మీకు ఉంటుందంటే అర్థం, బట్ నాన్నకి ఎక్కువ ముందు మనం చెప్తాం. చూడు 10వ భావంలో అంటే పర్మనెంట్ ఇన్కమ్ ఉంటే జాబ్ లేదు, బిజినెస్ ఉంటుంది. మా నాన్నగారికి వచ్చేసి వాళ్ళకి అదే అని ముందు చెప్పాం కదండి, నాన్నగారు ఈగో ఉంటుంది 10లో ఉంటుంది అనేసి. సో నాన్నగారు 10వ భావం అనేది జాబ్ బిజినెస్ కాబట్టి నాన్నగారికి ఒక జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది, ఒక పర్మనెంట్ ఇన్కమ్ వచ్చేది, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ జాబ్ ఉంటుంది అంటే అర్థం. 11లో ఏమండి, 11 నాన్నగారు ఉందనుకో, నాన్నగారు వల్ల లాభం ఎక్కువగా ఉంటుంది, బెనిఫిట్ అండి. 11లో ఎవరికి సూర్యుడు ఉంటాడో వాళ్ళకి నాన్నగారి వల్ల లాభం ఉంటుంది అన్నట్టుగా అర్థము. 11 అంటే లాభము, సన్ను. సో సన్ను ప్లస్ లాభము, నాన్నగారి వల్ల లాభము. 12వ భావం ఏంటంటే ఖర్చు. సో నాన్నగారి వల్ల ఖర్చు ఉంటుంది అంటే అర్థం అని వచ్చేసి, అంతే. నెక్స్ట్ 3వ కారకత్వం చూడండి, సన్ అనేది ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అండి, ఆర్ గవర్నమెంట్ జాబు. ఓకే అండి, ఫిక్స్డ్ ఇన్కము ఆర్ ఒక గవర్నమెంట్ జాబ్ అనమాట. చూడండి 1వ భావంలో ఉంటే పర్మనెంట్ ఇన్కమ్ కానీ గవర్నమెంట్ జాబ్ ఉండాలని ఎక్కువ ఆసక్తి ఉంటుందండి. ఎవరికైనా లగ్నంలో సూర్యుడు కానీ ఉంటేనా నాకు నెల వచ్చే ఒక ఆదాయం ఉండాలి, ఎవరు ఎట్లయినా ఓని కరోనా ఎవరు నాకు సంబంధం లేదు, నెలకు ఆదాయం కావాలని వాళ్ళు ఫిక్స్డ్ క్యారెక్టర్గా ఉంటారు. లగ్నంలో సూర్యుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఉండాలా, ప్రైవేట్ అయినా ఉండాలా, మంత్లీ ఇన్కమ్ నాకు కరెక్ట్గా నా అకౌంట్లో పడాలని అనే వ్యక్తిత్వం ఖచ్చితంగా ఉంటుంది జాతకుడికి. 2లో ఉందనుకోండి, కుటుంబ సభ్యులకి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో ఎవరికొరికి పర్మనెంట్ ఇన్కమ్ ఉండాలా, నాకన్నా లేదు కదా అనేటికి అర్థం. సో ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. 2లో సూర్యుడు ఉంటే ఎవరో వాళ్ళలో గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ చేసి నెల ఆదాయం వస్తుంది. సన్ అనేది ఎప్పుడు నిరంతరం వెలుతుచ్చే గ్రహం కాబట్టి నెల ఆదాయం అనేది సన్ అండి వచ్చేసి. 3వ భావం అనుకోండి, మీ బ్రదర్స్కి ఇంట్లోని సిబ్లింగ్స్ ఉంటారు కదా, చిన్న సహోదరులకు, వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ కానీ ఓ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. చూడండి ఫిక్స్డ్ ఇన్కమ్ గవర్నమెంట్ జాబ్ అనేది కామన్, మన భావం మాత్రం ఇక్కడ మారుస్తున్నాం. చూడండి 4లో సన్ ఉంది అనుకోండి, తల్లికి పర్మనెంట్ ఇన్కమ్ ఉండే జాబ్ ఉంటుంది అనేట్టుగా అర్థము. 5 ఉంది అనుకోండి, పిల్లలు ఎక్కువ ఇష్టపడతారంటే అర్థము, గవర్నమెంట్ జాబ్ కావాలనేట్టుగా ఉంటుంది. మీ జాతకంలో 5వ స్థానంలో సూర్యుడు అనుకోండి, సూర్యుడు అంటే నాన్న, సూర్యుడు అంటే ఇది కదండి గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఇన్కమ్ చెప్తాము. పిల్లలు భావం అంటే, సో మీ పిల్లలకి గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ఉండాలి అంటే కోరుకుంటుందంటే అర్థము. 6లో సన్ ఉన్నారనుకోండి, మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ మీకు శత్రువులు ఎక్కువ ఏర్పడతారు అనేట్టుగా అర్థం అండి, మీరు చేసే జాబ్లో వచ్చేసి, అది అర్థం అనమాట. 7లో ఉన్నారనుకోండి, భార్యకి లేదా భర్తకి ఒక పర్మనెంట్ ఇన్కమ్ ఉంటుంది, మీకు ఆలోచన ఉంటుంది నాకు వచ్చే ఒక వైఫ్ కన్నా ఒక పర్మనెంట్ ఇన్కమ్ ఉండాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది అనమాట. 8లో ఉన్నాడు అనుకోండి, అదే ఉంటుందండి వచ్చేసి, గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ ఉంటుందన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. సో 8లో సూర్యుడు కానీ ఉంటేనా ఆ జాబ్ వచ్చేసి ఎక్కువ మందికి తెలియదండి. 8వ భావం అనేది ఎక్కువ మందికి తెలియకుండా పోవడం, దాంట్లో చీకటి ఎక్కువ ఉంటుంది 8వ భావంలో, సీక్రెట్ అంటాం కదండి. సో మీకు ఎవరైతే సూర్యుడు 8వ భావం ఉంటుందో వాళ్ళు నిజంగా గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా మీకు దాని విలువ తెలియదు అనమాట. సో సూర్యుడు 6, 8, 12వ భావం ఉంటే వాటి చేసే ఫలితాలు మనం గుర్తించము అనేట్టుగా అర్థం అని వచ్చేసి. నెక్స్ట్ 9వ భావం ఉంటే చూడండి, పర్మనెంట్ ఇన్కమ్ అంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సో 9లో అనుకోండి, నాన్నగారికి పర్మనెంట్ జాబ్ ఉండాలి, సో మనకు ఉండాలి అనేట్టుగా ఉంటుంది. సో 9th భావం నేమ్ ఫేమ్ కదండి, మీకు గవర్నమెంట్ జాబ్ ఉండడం వల్ల నేమ్ ఫేమ్ వస్తుంది అనేట్టుగా అర్థం అండి. సో ఎవరికైతే 9వ స్థానంలో సూర్యుడు ఉంటే వాళ్ళకి అలా ఉంటుంది అన్నమాట ఫీలింగ్. 10వ భావంలో ఉంటే జాబు లేదు, చూడండి పర్మనెంట్ జాబు లేదా ప్రైవేట్ ఇన్కమ్ ఉంటున్నట్టుగా అర్థం అండి. సో 11లో అంటే లాభస్థానము, ఇది ఎక్కువ బలం చూడండి, సూర్యుడు 10వ స్థానం అయితే మనం దిగ్బలం చెప్తాము.
వీళ్ళు ఖచ్చితంగా నాకు ఎప్పుడు నెల ఆదాయం ఉండాలో అంటారు వచ్చేసి. అదనమాట జాతకుడికి ఇవి చెప్తున్నాను. ఇంతకుముందు చెప్పింది నాన్నగారికి చెప్పాము, ఇప్పుడు జాతకుడికి చెప్తున్నాం వచ్చేసి. సూర్యుడు 11వ భావంలో ఉంటే పర్మనెంట్ ఇన్కమ్ వల్ల కానీ, జాబ్ వల్ల కానీ, బిజినెస్ వల్ల కానీ లాభం ఎక్కువగా ఉంటుంది మనకు అనేట్టుగా అర్థం అని వచ్చేసి. 12లో ఉన్నాడు అనుకోండి, బిజినెస్లో ఖర్చు ఎక్కువ పెడతారు, వచ్చిన లాభం అంతా బిజినెస్లో ఖర్చు పెడతారు, ఈగో ఎక్కువ ఉంటుంది బిజినెస్లో, కాంపిటేటివ్గా ఫీల్ అవుతారు మీరు ఈగో వల్ల అనేట్టుగా అర్థం వచ్చేసి. తర్వాత పర్మనెంట్ ఇన్కమ్ ఉండేది వస్తుంది అన్నట్టుగా అర్థం. ఖర్చు ఉంటుంది అదండి. ఈ పర్మనెంట్ అంటే నెల సంపాదించే ఆదాయం. ఇప్పుడు సూర్యుడు వచ్చేసి 12లో ఉంటే ఏం అర్థం అంటే నెలలో వచ్చే ఆదాయము ఎవరండి అక్కడ నాన్నగారు. సో నెలలో వచ్చే ఆదాయము నాన్నగారికి ఖర్చు పెడతాము అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. సో ఇంచుమించుగా ఒకటిగా ఉంటుంది పర్మనెంట్ ఇన్కమ్ నాన్నగారు అంతా. ఇంతే అండి. సో మెయిన్ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటారో, నేను భావం గురించి ఇక్కడ చెప్పాను చూడండి. భావం యొక్క లక్షణాలు కారకత్వాలు రెండు ఒకటే అండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫలితాలు అన్నా ఒకటే, లక్షణాలు అన్నా ఒకటే, కారకత్వాలు అన్నా ఒకటే, మూడు ఒకటేనండి. సో గ్రహాల నుంచి నేర్చుకొని గ్రహాలు రాసులు భావములు ఇవన్నీ మన మీటింగ్ పెట్టామని జూమ్లో. ఎవరు ఈ 9 పార్ట్ల నుంచి ఒక్క క్వశ్చన్ కూడా ఎవరు అడగట్లేదండి. సో వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు జ్యోతిష్యం పైన అనేట్టుగా అర్థం. సో వాళ్ళు ఎవరు నా వీడియోస్ ఫాలో అవ్వట్లేదు అనేట్టుగా అర్థం. వాళ్ళంటే జనరల్ క్వశ్చన్ అడిగారని వచ్చేసి. సో నాకు అక్కడ డిసప్పాయింట్ అయిపోయాను అనమాట వచ్చేసి. సో ఎవరన్నా నిజంగా ఆస్ట్రాలజీ మీరు నేర్చుకోవాలనుకుంటే నా దగ్గర ఫ్రీగా వచ్చేసి నేను నా వల్ల ఎంత అవుతే మీకు అంత నేర్పిస్తాను వచ్చేసి. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. నా లాజిక్స్ అన్నీ నేను ఇక్కడ ఇవే చూడండి, ఇదే 9 వీడియోస్ నేను యాప్లో పెట్టండి. డబ్బులు వచ్చి 1000 రూపీస్. ఎవరికైతే డబ్బులు ఉంటుందో వాళ్ళు చూసి నేర్చుకుంటున్నారు. కొంతమంది డబ్బులు లేని వారు యూట్యూబ్లో పెట్టేశాను. నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను, ఫ్రీగా పెట్టేశాను. కానీ ఎవరు దీన్ని నేర్చుకోవట్లేదు. కానీ 9 వీడియోస్ ఉన్నాయి, చాలా నాలెడ్జ్. ఈ 1, 2, 3లో చాలా బేసిక్ ఉందండి. లాజిక్ ఒకటి నేను వాడుతున్నాను ఎక్కడైనా వస్తారు వచ్చేసి. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చూసి నేర్చుకోవాలని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.